నమస్కారం, జై శ్రీరామ్. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గుంతపల్లి దేవస్థానం, ఇది చాలా ప్రసిద్ధి చెందిన గుంతపల్లి దేవస్థానం, వీరభద్రస్వామి దేవస్థానం. ఇక్కడ చూడండి, ఒక్క షాప్ కూడా హిందూ ఉండదు, అన్ని ముస్లిం షాపులే. వీళ్ళు గోమాతను కోసుకొని తింటారు. అలాంటిది మొత్తం ముస్లిం షాపులే, ఇక్కడ కూడా ఉండదు హిందూ షాపులు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా అన్ని ఒక్కరి ముఖాన కూడా బొట్టుండదు. మన దేవుణ్ణి ఒక్కరి ముఖాన కూడా బొట్టుండదు. ఒక్క దుకాణం కూడా హిందువులు ఉండదు. ఇలా హిందువులు పెడదామన్నా కానీ పెట్టనియరు వీళ్ళు. ఒక మాఫియా అన్నమాట ఇక్కడ. దారుణం చూడండి. చాలాసార్లు ప్రశ్నిస్తే ఇక్కడ ఏంటంటే ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఉంటాయి కదా, ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు. హిందూ అయితే ఏమైంది, ముస్లిం అయితే ఏమైంది అని చెప్పేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఆవును కోసుకొని తింటారు, బొట్టు పెట్టారు, అల్లా ఒక్కడే దేవుడు అంటారు. అట్లాంటిది అల్లా ఒక్కటే దేవుడు, మిగతా అంతా దేవుళ్ళు కాదు అని నమ్మిన వాళ్ళు మన గుడి కాడ ఉండి మన గుళ్ళ దగ్గర షాపులు పెట్టి అమ్ముకొని వీళ్ళు జకాత్ కడతారు. ఏ ఉగ్రవాదులకైతే న్యాయ సహాయం కానీ లేకపోతే ఏమంటారు ఉగ్రవాదులకి ఏదైతే సపోర్ట్ చేసే డబ్బులు వెళ్తాయో జిహాదీలకి, ఆ డబ్బులంతా మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వెళ్తాయి. ఆలోచించండి, ఉగ్రవాదులను పెంచిపోతుంది ముస్లింలకు హిందువులు. ఆలోచించండి, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళందరూ మళ్ళీ హిందువులే, ఒక్కరు కూడా ముస్లిం కొనడు. కొనేటోళ్ళంతా హిందువులే, అమ్మేటోళ్ళంతా ముస్లింలు. అది మన గుడి దగ్గర. ఇది గుంతపల్లి వీరభద్రస్వామి క్షేత్రము. హైదరాబాద్ కి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ కి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 80 కూడా కాదు, ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది మన వాళ్ళు ప్రశ్నిస్తే హిందుత్వవాదులు, సెక్యులర్ నాయకులు ఏం చెప్పారంటే, ఇక్కడ సెక్యులర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి మద్దతు అనమాట. సో ఫస్ట్ మన హిందువుల్లో మార్పు రావాలి, ఆ తర్వాతే ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఇదండి ఇంత పుణ్యక్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్న పుణ్యక్షేత్రము మొత్తం ముస్లింలు అన్యాక్రాంతం అయిపోయింది. ముస్లింలు ఆక్యుపై చేసుకున్నారు.